పార్టీలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపితే వీళ్ళు వైఎస్ఆర్ ముద్ర వేస్తున్నారో ఇది ఒక కొత్త ట్రెండ్. జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపుదారులు ఆయన వంది మాగదులు పార్టీలో జరుగుతున్న అవతవకల గురించి మేము ప్రశ్నించినప్పుడు లేదా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కోవర్ట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఒక విచిత్రమైన పరిణామం. రాజంపేట నియోజకవర్గంలో ముఖ్యంగా గమనించాలా, ఎవరు కోవర్ట్ అనేది అందరికీ తెలుసు. 45 రోజులు టైం ఉండింది 2024 ఎలక్షన్లో. రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రాజు ఉన్నాడు. ఈ 45 రోజులు ఎక్కడ పీకని పోయినాడు ఈయన? ఏ రోజైనా ఒక నిమిషం నియోజకవర్గంలో బాలసుబ్రహ్మణ్యానికి అనుకూలంగా మాట్లాడినాడా? ఒక క్లిప్పింగ్ చూపించమని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఇట్లా మాట్లాడితే మిథున్ రెడ్డి కోవట్టు, అమర్నాథ్ రెడ్డి కోవట్టు అంటారు. ఫోన్ ట్యాప్ చేసిండి, ఫోన్ కాల్ లిస్ట్ తీయండి. ఎవరు ట్యాప్ చేస్తే ఎవరు మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. చౌకబారు ఆరోపణలు మానుకోవాలా. జగన్మోహన్ రాజుకి హెచ్చరిక చేస్తున్నాం. నీ మనసులు కాదు, నువ్వు తప్పులు జరుగుతుంది నీ హేమలో అని చెప్తున్నాం. నువ్వు సరిదిద్దుకో, లేకుంటే 100 సార్లు అయినా ఇలాగే ప్రతి అధిష్టానానికి తీసుకెళ్తాం సమస్యలను. ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు వచ్చినాయి నియోజకవర్గానికి. ఎవరికి అమ్మినారు? 6%తో లక్కిరెడ్డిపల్ల మనిషికి అమ్మినారు కాంట్రాక్టర్కు. సిక్కుందా లేదా? ఇది వాస్తవమా కాదా? నిరూపించగలవా వాస్తవం కాదని? ఏ నాయకుడికి ఇచ్చినాను? 2 పంచాయతీల్లో 5 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు పన్నులు పెట్టినాం. ఎవరు వీళ్ళు? 6 నెలల క్రితం మొట్టమొదటి జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన వ్యక్తులు కొందరు మొన్న మంటంపల్లి ఇష్యూకి సంబంధించి మేము ఇచ్చిన ప్రెస్ మీట్ కౌంటర్గా మమ్మల్ని సస్పెండ్ చేయమంటున్నారు. 6 నెలల క్రితం వచ్చారు సాలావతి నుంచి ఒకడు, మట్టపల్లి నుంచి 2. ఎవరు వీళ్ళు? నిన్నలా మొన్న వచ్చాను. మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం, మమ్మల్ని సస్పెండ్ చేయమంటారు. ఎక్కడికి పోతాను ఈ పార్టీ? పార్టీ ప్రతిష్ట దిగజారే చర్యలను ఎన్ని చేయాలనో తనకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా ఎవరైతే తనను విమర్శిస్తున్నారో వాళ్ళపైకి ఉసుకొలుపుతున్నాడు జగన్మోహన్ రాజు. పార్టీని నిట్టనీళ్ళుగా చీల్చివేశాడు. ఈయన హయాంలో అభివృద్ధి అనేది శూన్యం. ఏ నాయకుడికి ఎన్ని పన్నులు కట్టుబెట్టినాడో చెప్పగలదా? ఒంటిమిట్ట సాలవతి డీలర్ ఎవరో? మొన్నటికి మొన్న జడ్పీటీసీకి ఎమ్మెల్యే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీకి చేసిన వ్యక్తికి వాళ్ళ కోటలకి ఇస్తావు సాలవతి డీలర్షిప్. ఎన్ని పన్నులు ఎవరికి ఇచ్చినావో తెలుసా? లిస్ట్ చెప్పమంటావా? నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో జరిగిన అవతవకల గురించి మాకు సమాచారం ఉంది. ఇంతెందుకు, నీ సామాజిక వర్గానికి చెందిన నీ బంధువు రాజంపేట పట్టణంలో 50 కోట్ల రూపాయలు ప్రజల ఎత్తున టోపీ వేస్తే ఆ మనిషిని దాచిపెట్టుకున్నావు నీ ఇంట్లో. ఒక వ్యక్తి దగ్గర బంగారు, ఒక వ్యక్తి దగ్గర క్యాష్. ఓడే కూసింది మీడియా మొత్తం. రాజంపేట పట్టణ ప్రజలందరికీ తెలుసు ఆ ఐపీ పెట్టిన వ్యక్తి ఎవరు ఎన్నికలు ఉన్నాడు, ఎక్కడ దాముకున్నాడు అనే విషయం. వీటికి సమాధానం చెప్పగలవా? తప్పులు చేస్తా పోతా నువ్వేమన్నా రాజువా? రాజు అని పేరు పెట్టుకుంటాను రాజు అయిపోతావా? ప్రశ్నించే అధికారం లేదా? మోహన్ రావు 45 ఏళ్ళ సీనియర్, నాన్ పాలిటిక్స్ లో వచ్చినాడు. వాళ్ళ కొడుకు ఇంట్లో డిన్నర్ పెడితే ఆ ఇంట్లోకి మన్నూరు సంబంధించిన వైఎస్ఆర్ మూకలను తీసుకొచ్చి డిస్టర్బ్ చేశావు. ఎక్కడ తీసుకొని పోతాడో పార్టీనో నీకు తెలీదా? నువ్వు 1 నిమిషం పనిచేసావా లేదా బాలసుబ్రహ్మణ్యాన్ని? కానీ నీ బ్రతుకంతా నీచంగా బాలసుబ్రహ్మణ్యం కాడికి ఈ పార్టీలో తట్టుకోలేని మహాప్రభు వైఎస్ఆర్ వెళ్ళిపోయినాడు. ఇది రాష్ట్ర ప్రజలకు తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? నీ వెనకల వైఎస్ఆర్లు ఎంతమంది ఉన్నారో, ఎంత ఇసుకలో పోతా ఉంది వాళ్ళకు మామూలుగా అందరికీ తెలుసు. నీ బండారాన్ని విలేజ్ వైజ్, బూత్ వైజ్, నియోజకవర్గ వ్యాప్తంగా పన్నుల గురించి కూడా ఏ నాయకుడికి ఇచ్చావు? వాడు ఏ పార్టీ? నువ్వు అభివృద్ధి పనుల్లో 6%కి అమ్మేస్తావా? లోకేష్ గారు చెప్పారా మీకు అమ్మమని చెప్పి? ప్రచారం పెద్ద అమ్మేస్తారు, నోటికి అడ్డం లేదు, మాట్లాడలేకున్నాం. దీనికి కారణం నువ్వే కదా? మాట్లాడితే నువ్వేమన్నా రాజువా? మాట్లాడితే నా మీద విమర్శలు చేస్తారు. నేనేం చేసినా, ఎక్కడ చేసినా అని. అసలు నీ ప్రస్తావన ఎక్కడ మొదలైంది? ఒంటిమిట్లో మొదలైంది. నిన్ను పైకి లేపిన పాపానికి చంపలేసుకుంటాడా? సభాముఖంగా చంపలేసుకుంటాడా? నువ్వు చేసిన అక్రమాలు, అవినీతి అన్ని గురించి తెలుసు. ఇష్యూ పైన ఖచ్చితంగా ఎన్జిటికి పోతాం.
పార్టీ కంప్లైంట్ చేసిన తర్వాత ఎన్జిటి పోవడం ఖాయం. నువ్వు తప్పించుకోలేవు తప్పుల నుంచి. జగన్మోహన్ రాజు గారు మీరేం రాజులు కాదు, కత్తులు చూపిస్తే భయపడి పారిపోయేదానికి. వాడు గాలి విడిచిన వాడెవడు. మండలం మాధవరం పంచాయతీలో మా దళితులు 2009 నుంచి పోరాడుతూనే ఉండరు. 2014లో కూడా వాళ్ళకు అసైన్మెంట్ కమిటీలో పాస్ చేసి వాళ్ళకు భూములు ఇచ్చారు. కానీ కొన్ని అన్యాయ కారణాల వల్ల వాళ్ళకు నిలిపేసేసిండు. రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళకు భూములు ఇవ్వలేదు, పట్టాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఎప్పటికీ కంప కొట్టుకుంటూ అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పని చేసుకుంటా వాళ్ళ భూములు వాళ్ళకు సేవ చేసుకుంటా పని చేసుకుంటా ఉన్నారు. ఉలగొడకు అప్పుడప్పుడు ఉలగొడకు చల్లుకుంటా ఉన్నారు. అది కూడా ఈ 2024-25లో ఎంఆర్ఓ కూడా చూసి రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం, మన రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి తీసుకొని పోయినాం. 937 సర్వే నెంబర్లో అయ్యా మా దళితుల భూములు ఈ మాదిరి అన్యాయక్రాంతం చేస్తా ఉన్నారు కొంతమంది వ్యక్తులు, అది రోడ్డు హైవే అని చెప్పి దాన్ని కబ్జా చేయాలని చూస్తాను కొందరు నాయకులు. దాన్ని దయ ఉంచి మా దళితులు మాధవరం ఉన్న దళితులకు ఆ భూములు కేటాయించయా అని చెప్పి జగన్మోహన్ రాజు కూడా 4 తూర్లు మేము చెప్పడం జరిగింది. సిఐ నరసింహారాజు కూడా అప్పట్లో మొన్న సిఐ నరసింహారాజు కూడా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి అడ్డుకోవడం జరిగింది. మీరు హైవే రోడ్డు అడ్డుకుంటా అంటయ్యా వాళ్ళ భూములు హైవే రోడ్డుకి ఇవ్వాల్సిందే, అది ఖచ్చితంగా అంటే లేదు సార్ మాకు భూములు ఖచ్చితంగా మా దళితుల భూమి రోడ్డు హైవే రోడ్డు మేము ఆపుకోలేదంటే కొంతమంది కడప నాయకులు మా మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఆడికి వచ్చిన విలేకరు రిపోర్టర్ జిల్లా రిపోర్టర్ కూడా అతని మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యమో మాకు అర్థం కావడంలే. తెలుగుదేశంలో ఉండమా మేము ప్రతిపక్షంలో ఉండమా అని మాకు అర్థమే కావడంలే. దయ ఉంచి మేము ఒకటే చెప్పుకుంటాను సమన్వయంగా మా దళితుల భూములు మాకు ఇప్పించి మాకు మేలు చేస్తే మాకు చాలా సంతోషము. లేదన్నకు రాబోయే స్థానిక సంస్థల్లో కానీ రేపు 2029 ఎన్నికల్లో కానీ ఎవరైనా వచ్చిన నాయకుడు ఖచ్చితంగా తగిన మూల్యం తప్పదని మేము హెచ్చరిస్తున్నాము. ఇదే కాదు జగన్మోహన్ రాజు నీకు 4 తూర్లు మేము హెచ్చరించిన మా దళితులు మేము వచ్చాము మీకు చెప్పాము, మీరు పట్టించుకోవాలా. ఒక నియోజకవర్గానికి నువ్వు నియోజక ఇన్ఛార్జిగా ఉండి మా దళితులు నువ్వు పట్టించుకోకుండా నువ్వు కలెక్టర్ దృష్టికైనా తీసుకొని పోయి 2009 నుంచి వాళ్ళు పోరాడుతా అంటే నువ్వు వాళ్ళు పట్టించుకోకుండా ఎక్కడే కానీ రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళ నుంచి టీడీపీలో చేరిన వాళ్ళకే నువ్వు కొమ్ముక్క అవుతాను, వాళ్ళకి పనులు చేస్తాను. నిజమైన సీనియర్ నాయకులకు నువ్వు ఎక్కడా పని చేయలేదు, నిజమైన సీనియర్ నాయకులు ఎక్కడా పని చేయలేం లేదు. నువ్వు నీ దౌర్భాగ్యం ఎక్కడైనా సరే నువ్వు నీ మనసులు నువ్వు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాళ్ళు పెట్టుకో, ఛాలెంజ్ చేస్తా. మా 18 పంచాయతీలోనే సిద్ధోట మండలంలో నువ్వు ఎక్కడైనా ఒక మంచి నిలబెట్టు ఛాలెంజ్ చేస్తా. ఇప్పటికైనా సరే అదే మోహన్ రెడ్డి మాజీ మోహన్ రెడ్డి అధ్యక్షుడు చెప్పిండు నీకు ఎక్కడ